ఓవైపు ఎన్నికల వేడి రగులుకుంటుంటే మరోవైపు వేసవి మంటలు మండిపోతున్నాయి. అయితే ఈ వాతావరణం ఇంతటితో ఆగేటట్లు కనపడడం లేదు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు భారతదేశం విపరీతమైన వేడిని ఎదుర్కొంటుందని, మధ్య పశ్చిమ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పుడు ఏం జరగబోతుందని అంతా నెత్తి మీద గుడ్డగట్టుకొని ఆలోచిస్తూ ఉన్నారు. ఇంతకీ పరిస్థితి ఎలా ఉండబోతోంది? మొన్నటికి మొన్న ఏపీలో ఓ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారం చేస్తూ కళ్లు తిరిగి పడిపోయారు. అయ్యో అదేంటని ఆసుపత్రికి తీసుకెళితే ఎండవేడికి తట్టుకోలేకపోయారని కాస్త రెస్ట్ తీసుకోమన్నారు. అయితే ఎన్నికల వేళ రెస్ట్ తీసుకోవటం అంటే ఫైనల్ ఎగ్జామ్స్ టైంలో సినిమా థియేటర్కు వెళ్లటం లాంటిది. అవును, దేశంలో అత్యంత కీలకమైన ఎన్నికలొస్తుంటే రాజకీయ నేతల ప్రచారం ఎంత ఉధృతంగా కొనసాగుతుంది. ఆ వీధి ఈ వీధి అనే తేడా లేకుండా నియోజకవర్గం పరిధిలో పరుగులు పెట్టాల్సి ఉంటుంది. ఇక రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి నేతలకైతే కంటి మీద కునుకు, ఒంటి మీద రెస్ట్ అనే క్వశ్చనే రాదు. 24/7 ఆన్ డ్యూటీ, అలర్ట్ గా ఉండాల్సిందే. ఎండ వేడి జాంతానై జనంలో జోరుగా తిరగాల్సిందే. అయితే కేవలం నేతలే కాదు, నేతల వెనుక వేలల్లో తరలి వెళ్లే కార్యకర్తలు, అభిమానులకు ఈ వేడి సెగ తగలక మానదు. నాయకులంటే పావుగంట బయటుండి గంట ఏసీలో ఉండొచ్చు. సామాన్య కార్యకర్తల పరిస్థితి అలా ఉండదు. రోజంతా ఎండలో మండిపోవాలి. మరి ఇలాంటి కీలకమైన సమయంలో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏప్రిల్ నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. ఈ తీవ్రమైన వాతావరణం, లోక్సభ ఎన్నికల తేదీలు ఒకే సమయంలో కలిసి వస్తుండటం వల్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అందరికీ కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి చేశారు. ఈ వేసవి మనందరికీ చాలా సవాల్గా మారిందని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంలో ఈ తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవటానికి భారతదేశ ప్రజలంతా ముందుగానే సిద్ధంగా ఉండాలని మంత్రి విలేకరుల సమావేశంలో తెలిపారు. రాబోయే 2.5 నెలల్లో తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటామని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికలతో సమానంగా వేసవి మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. సుమారు 1 బిలియన్ మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న తరుణంలో అంతా సురక్షితంగా ఉండాలని మంత్రి రిజిజు విజ్ఞప్తి చేశారు. ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర ఇచ్చిన వివరాల ప్రకారం దేశంలో ఏప్రిల్ జూన్ మధ్య సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారతదేశంలోని మధ్య పశ్చిమ ద్వీపకల్పాల్లో మరింత వేడి పెరిగే అవకాశం ఉందని అన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాలలో ఏప్రిల్ మే జూన్లలో వేడిగాలులు వీస్తాయని అంచనా వేశారు. పశ్చిమ హిమాలయ ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాలు మరియు ఉత్తర ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం నుండి సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. సాధారణంగా 8 నుంచి 10 రోజుల పాటు వేడిగాలులు కొనసాగుతాయి. అయితే ఈసారి దేశంలోని వివిధ ప్రాంతాల్లో 10 నుంచి 20 రోజుల పాటు వేడిగాలులు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ వాతావరణం సాధారణం కంటే ఎక్కువ కాలం ఉంటుందని మహాపాత్ర అన్నారు. అయితే ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉండే వేడి వాతావరణ కాలంలో దక్షిణ, మధ్య, తూర్పు, వాయువ్య భారతదేశంలోని మైదానాల్లోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వేడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటన తెలిపింది. ఆ శాఖ పత్రికా ప్రకటన ప్రకారం దక్షిణ ద్వీపకల్పం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య మధ్య భారతదేశం, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, అలాగే వాయువ్య భారతదేశంలోని మైదానాల్లో సాధారణం కంటే ఎక్కువ వేడిగా ఉండే రోజులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. భారతదేశంలో ఏప్రిల్ 19, జూన్ 1 మధ్య 7 దశల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ సమాచారం అందరిలో ఆందోళన పెంచుతోంది.